సమయంలో ఈ వివాహానికి రిజిస్టర్గా పిలువబడిన దైవ సేవకులు భీమవరం సియోను ప్రార్థన మందిరం దైవ సేవకులు ఇమ్మానుయేల్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. నిశ్శబ్దంగా ఉండండి దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని. నూతనంగా పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టబడుతున్నటువంటి ప్రియబిడ్డలు సాల్మన్ రాజు మౌన కాలం బట్టి ఇక్కడ చేరవచ్చినటువంటి ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ప్రాముఖ్యంగా మండపేట బెరక విశ్వాసులు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరు కూడా భీమవరం సియోను పక్షంగా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన చిత్త ప్రకారంగా ఆయన యొక్క అనాది కాల సంకల్పములో సాల్మన్ రాజు మౌనికాలను ఈ లోకంలో ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేయడానికి జగత్తుకు పునాది వేయబడకముందే ఈ బిడల దృశ్యములో దేవుని చిత్తమై ఉన్నది. క్లుప్తంగా వివాహం కొరకు పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టబోయే బిడలకు వాక్యములో నుండి కొన్ని హెచ్చరికలు, వారికి ఇక్కడ చేరవచ్చినటువంటి మీ అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుందాం. ముందుగా ఒంటరిగా ఉన్నటువంటి పురుషునికి సాటి అయిన సహాయమును చేయాలనుకున్నటువంటి పరమ తండ్రి వారి విషయంలో దేవుడు తన చిత్తాన్ని ఈ ఉదయకాల సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి సాల్మన్ రాజుకు సాటి అయినటువంటి సహాయకురాలుగా మౌనికను దేవుడు సిద్ధం చేసిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ వివాహము పెద్దల ద్వారా జరిగి ఉండొచ్చు, కానీ ఇది దేవుని చిత్త ప్రకారంగా దేవుడు జరిగిస్తున్నటువంటి వివాహము. వారిద్దరిని కూడా దేవుడు జత చేయబడక ముందు ఆదాముతో దేవుడు పలికినటువంటి మాటలు, ఆదాము తన భార్యగా కాబోయే ఆ స్త్రీతో పలికినటువంటి మాటలు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి మరి ఒక ఎముకను తీసినటువంటి దేవుడు ఆదాము ఎముకలో నుండి తీయబడినటువంటి ఆదాము యొక్క మాంసములో నుండి తీయబడినటువంటి ఆ యొక్క భాగంలో నుండి వచ్చినటువంటి సాటి అయినటువంటి సహాయకురాలే ఆదామునకు భార్యగా చేయబడుతూ వచ్చింది. ఆదాము నిద్ర మేల్కొన్న తర్వాత మరి స్త్రీతో అన్నటువంటి మాటలు, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కాదు కాబట్టి నారి అనబడును. అనగా నాది, నా కొరకు దేవుడు చేసినటువంటి సాటి అయినటువంటి సహాయకురాలుగా ఆదాము గుర్తించిన వాడుకుంటున్నాడు. బాబు సాల్మన్ రాజు, నీవు కూడా నీ భార్య అంటే ఎక్కడో జన్మించింది, ఏదో ఊరిలో పెరిగింది కాబట్టి ఇది నాది కాదు అనుకోవటానికి వీలు లేదు. మీరిద్దరూ ఎక్కడెక్కడో వేరే ఊరిలో పుట్టి పెరిగినప్పటికి కూడా నీకు భార్యగా సిద్ధపరిచినటువంటి మౌనిక నీ ఎముక, నీ మాంసం అని నువ్వు గుర్తించవలసిన వాడుకుంటున్నావు. గుర్తించి ఏం చేయాలంటే మీరిద్దరు కూడా ఏక శరీరమై ఉండాలి. ఇద్దరు కూడా ఏక శరీరంగా ఉండడానికే
మిమ్మల్నిద్దరిని కూడా కుటుంబముగా దేవుడు కడుతూ వచ్చినాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. విడిచిపెట్టమంటే వారిని దూరం చేయడం కాదు, తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఆ భాగము ప్రాధాన్యత తల్లిదండ్రులకు ఇస్తూ నీ భార్యకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీ భార్యకు ఇవ్వవలసిన వాడు గుంటున్నావు. అది మొట్టమొదటి విషయము. కుటుంబంలో భార్య భర్తలుగా కట్టబోయే వారికి భర్తకు దేవుడిచ్చినటువంటి ఆ మొదటి హెచ్చరిక. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మౌనిక కూడా నీకు భర్తగా కాబోయే మరి సల్మాన్ రాజు విషయంలో దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి మరి భర్త అని నువ్వు గుర్తించినప్పుడు భర్త విషయంలో నీవు కలిగినటువంటి బాధ్యతలు కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధుల సమక్షంలో దేవుని సన్నిధిలో మీరిద్దరు కూడా కుటుంబముగా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు తెలియవలసిన వారి గురించినాము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి మరి చివరి వరకు మనం చూస్తే కనుక, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడతైనను కలంకమైనను అట్టిది మరేదను లేక పరిశుద్ధమైనటువంటి ఆ రీతిలో మరి ఆ క్రీస్తు సంఘమును ఎలాగైతే ప్రేమిస్తూ వచ్చినాడో నీవు నీ భార్య అయినటువంటి మౌనికను ఆ రకంగా ప్రేమించవలసిన వాడుకుంటున్నావు. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తల మధ్యలో కుటుంబంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేమ మరి నీ భార్య విషయంలో ఎలాగుండాలంటే, పెండ్లికి ముందు నీ భార్య చాలా అందంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది నీ భార్య? చాలా అందంగా ఉంటుంది. అందాన్ని చూసి ప్రేమించటం అనేది అది తాత్కాలికమైనటువంటి ప్రేమ. అందాన్ని చూసి ప్రేమించేవారు అందం పోతే ఏం చేస్తారు? ఆ ప్రేమ తగ్గిపోద్ది. కాబట్టి నీవు ఎరగవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే, నీ భార్యలో నువ్వు చూడవలసింది పైకి కనిపించే అందాలు కాదు, అంతరంగికమైనటువంటి అందము, సౌందర్యము. మరి ఆ సామెతలు మనం చూస్తాము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. కాబట్టి రక్షించబడినటువంటి మరి సల్మాన్ రాజు మరి నీకు భార్యగా కాబోతున్నటువంటి మౌనిక అందమును బట్టి నువ్వు ప్రేమించకూడదు, కానీ క్రీస్తు నీకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమను బట్టి నీ భార్యను నువ్వు ప్రేమించవలసిన వాడుకుంటున్నావు. మరి అందముగున్నా లేకపోయినా నీ భార్యను ఈ లోకములో నీవు జీవించినంత వరకు కూడా నీ భార్యను ప్రేమించవలసిన వాడుకుంటున్నావు. అదే రకంగా మౌనిక కూడా తనకు భర్తగా కాబోయే సల్మాన్ రాజును నీవు విధేయత కలిగిన దానవుగా నువ్వు జీవించవలసిన దానవుగా ఉంటున్నావు. నీ భర్త ఎడల నువ్వు లోబడవలసిన దానవుగా ఉంటున్నావు. నీ భర్తకు విధేయత చూపించవలసిన దానవుగా ఉంటున్నావు. కాబట్టి కుటుంబం అన్నాక కొన్ని పరిస్థితులు బట్టి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీరిద్దరు కూడా ప్రార్థనలో వాక్యం చదువుకుంటే మీ సమస్యలన్నీ పోతాయి. కాబట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ సమస్యలను బట్టి మీరు ప్రేమించడం మానేసి లోబడటం మానేస్తే మీ కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబముగా కట్టబోయే మీరిద్దరు కూడా మరి భర్తగా భార్యను ప్రేమించాలి, భార్యగా భర్తకు లోబడి ఉండాలి. ఎంతగా ప్రేమించాలంటే, యేసు ప్రభువారు సంఘమును ఎంతగా ప్రేమించాడు. యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడుకుంటున్నాడు. అది ప్రేమ అంటే.
సాల్మన్ రాజు నిజంగా నీ భార్య అయినటువంటి మౌనికను ప్రేమిస్తే అవసరమైతే నీ భార్య మరి మౌనిక కొరకు నీ ప్రాణాన్ని కూడా పెట్టవలసిన వాడుకుంటున్నావు. అది నీలో ఉన్నటువంటి ప్రేమను మరి మౌనిక విషయంలో నువ్వు కనపరచడం, చూపించడం. అదే రకంగా మౌనిక మరి భర్తకు లోబడి ఉండాలంటే యేసు ప్రభువారు మరి ఎంతగా లోబడ్డాడు. అటువంటి లోబడటం, విధేయత నీ భర్త విషయంలో నువ్వు కనపరచవలసిన దాని గురించినావు. యేసు ప్రభువారు మరి ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణము పొందినంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు. అంటే మౌనిక నీ భర్త నుండి సాల్మన్ రాజు కొరకు మరి అవసరమైతే చనిపోయేటంతగా నువ్వు విధేయత చూపించవలసిన దానిగా ఉంచినావు. ఏ కుటుంబంలో అయితే ఇటువంటి క్రీస్తు ప్రేమ, ఏ కుటుంబంలో అయితే ఇటువంటి క్రీస్తు విధేయత కలిగిన భార్యాభర్తలకు ఉంటారో ఆ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా, చిన్ని గొడవలు వచ్చినా ఆ ప్రేమ, ఆ విధేయత మీ మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోగొడుతుంది. అంటే మీ కుటుంబంలో కేంద్ర స్థానంలో క్రీస్తు ప్రభు ఉండాలి. ఈ ప్రేమ, ఈ విధేయత ఎక్కడ మనం చూడలేం, కానీ యేసు ప్రభువులోనే మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క విధేయత మీ ఇద్దరు కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబము ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా దేవుడు మార్చేవాడుకుంటున్నాడు. ఇందా చూస్తూ వచ్చినాము కదా, సమస్యలు లేని కుటుంబాలు లేవు. ఇక్కడ పెండ్లైనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీరిని అడిగితే కనుక వారు చెప్తారు, మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయంటే సమస్యలు లేకుండా ఎలాగుంటాయండి అని చెప్తారు. కొన్ని కుటుంబాల్లో అయితే సమస్యలే ఉంటాయి కానీ ఆనందం అనేది ఉండదు. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో క్రీస్తు లేడు, ఆ కుటుంబంలో వాక్యము లేదు, ఆ కుటుంబంలో ప్రార్థన లేదు. ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే క్రీస్తు అధిపతిగా ఉండడో ఆ కుటుంబంలో అన్నీ కూడా సమస్యలే. కాబట్టి మీ కుటుంబము సమస్యలు లేని కుటుంబంగా ఉండాలంటే, మీ కుటుంబము సంతోషము, ఆనందము కలిగినటువంటి కుటుంబంగా ఉండాలంటే మీ కుటుంబంలో క్రీస్తు అధిపతిగా ఉండాలి. మీ కుటుంబంలో క్రీస్తు కేంద్ర స్థానములు ఉండాలి. అప్పుడు మీ కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము మీరు కలిగి జీవించగలరు. సమస్యలు అంటారా, ఎంత దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అయినా కూడా చిన్ని సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? సాల్మన్ రాజు చెప్పు. వెరీ గుడ్. వాక్యం చదివి ప్రార్థన చేయాలి. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి మౌనిక? వాక్యం చదివి, వెరీ గుడ్, కాపీ బాగా కొట్టావు, మంచిదే. అయితే ఇదే మాట మీద మీరిద్దరు ఉండండి. ఏంటి? సమస్యలు వచ్చినప్పుడు వాక్యం అంటే దేవుడే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అంటే సమస్య వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. కాబట్టి దేవునికి మీ సమస్య చెప్పండి, దేవునితోటి మీ సమస్యను పంచుకోండి. అప్పుడు మీ సమస్యలు ఏమవుతాయి? పరిష్కారం అవుతాయి. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, మీరు చెప్పారు మంచిదే, వాక్యము ప్రార్థన చేస్తే మా సమస్యలు మరి పోతాయని. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు వాక్యం చదవడానికి బదులుగా, ప్రార్థన చేయడానికి బదులుగా ఈ వివాహము ఎవరు చేశారో, ఎవరు కుదిర్చారో సంఘ పెద్దల దగ్గరికి, ఏమండి ఈ అమ్మాయి గురించి చాలా బాగా చెప్పారు, మౌనిక గురించి మారు మనసు పొందింది, చాలా విధేయత కలిగింది, మందిరంలో బాగా పనిచేస్తుంది, తల్లిదండ్రులు లోబడి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ అమ్మాయి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి, మీరు చెప్పినట్లుగా ఈ అమ్మాయిలో ఆ లక్షణాలు లేవని వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పడం కానీ, మీ తల్లిదండ్రులు ఈ పెళ్లి కుదిర్చిన పెద్దలకు చెప్పడం కానీ చేస్తే ఏమవుతుందో తెలుసా?
ఆ సమస్య ఇంకా పెద్దదైపోద్ది. అమ్మ మౌనిక, మరి ముఖ్యంగా నువ్వు నీ భర్త ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో పొరపాటు జరిగినప్పుడు, మరి మిస్అండర్స్టాండింగ్స్ మీ ఇద్దరిలో చిన్న చిన్న అవగాహన లోపాలు జరిగినప్పుడు వెంటనే అమ్మా ఫోన్ ఉందని దగ్గర ఫోన్ చేసి, అమ్మా సాల్మన్ రాజు నన్ను రోజు తిడుతున్నాడమ్మా, నన్ను ప్రేమించట్లేదమ్మా, నేను అడిగి తేవట్లేదమ్మా అని వెంటనే అమ్మగారికి ఫోన్ చేయకు. ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? సమస్య వస్తే ఏం చేయాలని చెప్పావు? వాక్యం చదివి ప్రార్థన. కాబట్టి ఫోన్ నీ దగ్గర ఉంది కాబట్టి, మీ అమ్మగారి దగ్గర కూడా ఫోన్ ఉంది కాబట్టి, ఉన్నారు ఇక్కడ, వెంటనే ఫోన్ చేసేసి నీ భర్త గురించి లేని పని ఒకటి చేస్తే 10 చెప్పి, ఇప్పుడు ఎవరు పెళ్లి చేశారో ఆ పెళ్లి పెద్దల దగ్గరికి వెళ్ళి ఏమీ లేనటువంటి చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చుకొని చివరికి జరగకూడనటువంటి పరిస్థితులు జరిగేటంత వరకు కూడా మీరు దాన్ని లాక్కూడదు. సమస్యలు వస్తాయి. సమస్య లేనటువంటి మరి కుటుంబం ఏమీ లేదు. సాల్మన్ రాజుని అడిగితే మరి మీ కుటుంబంలో సమస్యలు లేవా? మౌనికని అడిగితే మీ కుటుంబంలో సమస్యలు లేవా? మరి ఎలాగైతే ఆ సమస్యలు మీరు అర్థం చేసుకుంటున్నారో, మరి క్రొత్తగా కుటుంబంగా కట్టబడుతున్న మీరు కూడా ఆ సమస్యలను మీరు అర్థం చేసుకుని మీరు దేవుని దగ్గర చెప్పుకోండి, దేవునికి ప్రార్థన చేయండి. అప్పుడు మీ సమస్యలు దేవుడు మరి తొలగిస్తాడు. మీ కుటుంబంలో సమస్యలు మనస్పర్ధలను కూడా మరి దేవుడు మరి క్షమిస్తాడు. తర్వాత ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు గుర్తంటే మరి పేతురు రాస్తూ ఉన్నాడు, ప్రేమ అనేకమైన దోషములను కప్పుతుంది. నువ్వు నిజంగా మౌనికను ప్రేమిస్తే చిన్న వయసు, తెలిసి తెలియనటువంటి పనులు, లేక తెలిసి తెలియకుండా నీ కోపం కలిగించినప్పుడు, తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేసినప్పుడు, నీవు భర్తగా క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వాడగా నీ భార్య చేసే తప్పులు, నీకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలన్నీ కూడా నువ్వేం చెయ్యాలి? కప్పేయాలి. ఎవరికి చెప్పకూడదు. మీ కుటుంబంలో జరిగే విషయాలు ఎవరికి చెప్పకూడదు. అదే దేవుడు చెప్పాడు, మీరిద్దరూ ఏక శరీరమై, మీరిద్దరు ఏక శరీరంగా ఉండాలి. ఏక శరీరంగా ఉన్నంత వరకు కూడా ఆదాము హవ్వలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ హవ్వగారు ఆదామును విడిచిపెట్టి ఒంటరిగా సంచరించడం మొదలుపెట్టింది. అప్పుడు ఎవరు వచ్చారు మధ్యలోకి? ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు సాతాను? వారు ఏకశరీరంగా ఉండకుండా మరి తన భర్తనటువంటి ఆదామును విడిచిపెట్టి తోటలో సంచరిస్తున్నటువంటి ఆ సమయాన్ని ఎవరు చూశారు? సాతాను చూశాడు. ఇప్పుడు సాతాను ఏం చేసింది? వారిద్దరి మధ్యలో గొడవలు పెట్టింది. ఇప్పుడు దేవునితోటి శాశ్వతంగా దూరం చేసింది. మరి మీ ఇద్దరూ కలిసి ఉన్నంత వరకు, ఏక శరీరంగా ఉన్నంత వరకు కూడా ఎవరు మీ మధ్యలోనికి రారు. మీరు ఎప్పుడైతే చిన్న చిన్న సమస్యలు బట్టి ఎడబాటు మీ మధ్యలో ఉంటుందో అప్పుడు మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మీ కుటుంబంలో మూడో వ్యక్తి ప్రవేశిస్తాడో ఆ కుటుంబము ఇంకా దూరం అయిపోద్ది. కాబట్టి ఎల్లప్పుడూ ఈ లోకంలో మీరు జీవించినంత వరకు కూడా మీరు ఎలాగుండాలి? ఏక శరీరంగా ఉండాలి. అప్పుడు మూడో వ్యక్తి మీ కుటుంబంలోనికి ప్రవేశించలేడు. ఆ మూడో వ్యక్తి మీ తల్లిదండ్రులు కూడా కాకూడదు. ఆ మూడో వ్యక్తి మీ తోబుట్టువులు కాకూడదు. ఆ మూడో వ్యక్తి పెళ్లి కుదిర్చినటువంటి పెళ్లి పెద్దలు కాకూడదు. ఏది కాకూడదు. మీ ఇద్దరు కూడా కలిసిపోవాలి. ఎందుకంటే అనాది కాలంలోనే దేవుని చిత్త ప్రకారంగా మీ ఇద్దరు కూడా కుటుంబంగా కట్టబడాలనేది దేవుని చిత్తం. కాబట్టి మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరేది చేయకూడదు, మాట్లాడకూడదు. మూడో వ్యక్తికి అవకాశము, చోటు ఇవ్వకూడదు. అప్పుడు మీ కుటుంబము ఆనందము, సంతోషము, సమాధానముతోటి ఈ యొక్క లోకంలో మీరు ఆశీర్వదించబడతారు. తర్వాత మూడోదిగా మనం చూస్తే కనుక మరి పెండ్లి విందులో ద్రాక్షరసము అయిపోతూ వచ్చింది. పెండ్లి విందులో ఏమైపోతూ వచ్చింది? ద్రాక్షరసము. ద్రాక్షరసము దేనికి సాదృశ్యంగా ఉంది? సంతోషానికి సాదృశ్యంగా ఉంది.
దేవుడు ఎందుకొరకు మీ ఇద్దరిని కూడా కుటుంబంగా కట్టాడంటే మీ ఇద్దరు సంతోషించాలి, మీ ఇద్దరు కలిసి దేవునితో సంతోషించాలి, మీరిద్దరు సంతోషించాలి, తర్వాత దేవునితో కలిసి కూడా మీరు సంతోషించాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మరి ఈ రకంగా దేవుని వాక్యం ఉంది. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? మీ యందు నా సంతోషం అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరు ఉంటే దేవుని సంతోషము, దేవుడు ఉంటే సంతోషం. దేవుడిచ్చే సంతోషము ఒకరోజు 2 రోజులు ఉండేది కాదు. దేవుడిచ్చే సంతోషము ఎల్లకాలము కూడా ఉంటుంది. అదే అంటున్నాడు 14వ అధ్యాయంలో, లోకం ఇచ్చినట్లు కాదు. దేవుడిచ్చే సంతోషం కానీ, దేవుడిచ్చే సమాధానం కానీ లోకములో మనం కొనుక్కునే సంతోషము లాంటిది కాదు. అటువంటి సంతోషము దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము మీ సంతోషము పరిపూర్ణమైన సంతోషము ఈ లోకములో ఎక్కడ ఉండదు. క్రీస్తులోనే మీ సంతోషము పరిపూర్ణత చెందుతుంది. కాబట్టి పరిపూర్ణమైన సంతోషము దేవునిలోనే మనము పొందగలము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నూతన కుటుంబంగా కట్టబడుతున్నటువంటి సాల్మన్ రాజు, మౌనిక, మీ ఇద్దరిలో దేవుని యొక్క సంతోషం ఉండాలి. దేవునిలో ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ మధ్యలో వచ్చే చిన్న సమస్యలు ఏం చెప్పాము? ఎవరికి చెప్పకూడదు. అదే చేశారు కానా వివాహములో. మరి విందు ప్రధానికి అక్కడ కొరత చెప్పలేదు. కానా వివాహంలో ఏమైపోయింది? ద్రాక్ష రసము అయిపోయింది. ఎవరు చెప్పాలి? విందు ప్రధాని చెప్పాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యేసు తల్లికి చెప్పారు. యేసు తల్లి ఎవరు చెప్పింది? యేసు ప్రభుకి చెప్పింది. కాబట్టి ఏదైనా కొరతలు వచ్చినప్పుడు మీ పెండ్లి కుదిర్చిన వారికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ తోబుట్టులకు కానీ ఎవరికి చెప్తే వారు తీర్చలేనిది అది. ఆ సమస్య కొరత ఎవరికి చెప్పారు? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు వారి దగ్గరికి ఆ కొరత, ఆ సమస్య వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అద్భుతం చేశాడు. ఏమిటి ఆ అద్భుతం? నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. యేసు ప్రభు వారు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మీ కొరతలు తీరుస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు, మీ వ్యాధులను పోగొడతాడు, మీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చేవాడు. ఆయనకి చెప్పండి. మీ తల్లిదండ్రులు చెప్పినా కూడా 1-2 సార్లు ఇస్తారు, లేదా 3-4 సార్లు ఇస్తారు. తర్వాత ఏం చెప్తారు వాళ్ళు? అమ్మ ఇంకా మమ్మల్ని అడగొద్దు అంటారు. కొంత మట్టుకే వారు చేస్తారు. అయితే ఎల్లప్పుడూ చేసేవాడు ఎవరు? మన దేవుడు. కాబట్టి ఆయనకు మన సమస్యలు, ఆయనకు మన కొరతలు చెప్తే నీ కొరతలు తీర్చేవాడు, సమస్యలు తీర్చేవాడు మన దేవుడు. ఆ దేవునికి మీ సమస్యలు చెప్పుకొని తప్పించి మరి విందు ప్రధానికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మరి మీ తోబుట్టులు కానీ, ఆ సంఘ పెద్దలు కానీ చెప్తే మీ సమస్యలు పోవు. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా మీరు ఎరిగినప్పుడు మీ కుటుంబం సంతోషముగా ఆనందంగా ఉంటుంది. మరి సంతోషాన్ని ఇచ్చే ఆ ద్రాక్షవల్లి ఊరికి ఫలాలు ఇస్తుందండి. ఒక ద్రాక్ష ఆ తీగ పాతినప్పుడు దానికి ఏం అవసరం ఉంటుంది? ఒక తీగ అది ద్రాక్ష కాయలు కాయటానికి ఆ తోటమాలి ఏం చేస్తాడు? ఆ తీగ వేసిన తర్వాత కంచి అది బయట నుంచి రాకుండా ఆ తీగ భూమిలో పాతిన తర్వాత ఒక కర్ర పాతాడు. ఆ కర్రను అల్లుకుంటూ ఆ యొక్క ద్రాక్షవల్లి పైకి వెళ్తుంది. కాబట్టి ఆ నాటబడినటువంటి ఆ కర్ర లేక ఆ గెడ లేక ఆ యొక్క ఇనప స్తంభం
ఏదైనా కానివ్వండి, ద్రాక్షవల్లి పెరిగి ద్రాక్షకాయలు కావాలంటే దానికి ఏమి అవసరము? ఒక కర్ర అవసరం. ఈ ద్రాక్ష తీగ ఆ కర్రను ఆధారం చేసుకొని ఎక్కడ వెళ్తుంది? పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అది పూర్తిగా దాని సమయం వచ్చినప్పుడు ద్రాక్ష ఫలాలు ఇస్తుంది. అదే రకంగా మీ ఇద్దరు కూడా ఆ కర్ర దేవునికి సాదృశ్యంగా ఉంది. మీ ఇద్దరు కూడా ఆ కర్రను ఆధారం చేసుకొని పైకి ఎదిగేటంత వరకు కూడా ఆ ఫలాలు ఫలించడానికి ఆధారమైనటువంటి ఆ కర్రను మీరు అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మీరు చక్కటి ఫలవంతమైనటువంటి ఆ జీవితాన్ని మీరు అనుభవిస్తారు. మీ జీవితాల్లో ఫలాలు రావాలంటే, మీ జీవితాల్లో సంతోషం రావాలంటే మీకు దేవుడు ఆధారంగా ఉండాలి. మీ ఇద్దరు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని మీరు పైకి వెళ్ళినప్పుడు మీ ద్వారా దేవుడు చక్కటి ఫలాలు అనుగ్రహిస్తాడు. ఆ రకంగా మీరు ఆత్మీయంగా ఈ లోకంలో ఆశీర్వదించబడినటువంటి క్రైస్తవ కుటుంబంగా మీరు ఎదగాలంటే ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు ఆధారం చేసుకొని జీవించినప్పుడు మీ కుటుంబము సంతోషము, ఆనందము, అంత మాత్రమే కాదు, అనేక మందికి ఆ ద్రాక్ష ఫలాలు ఎలాగైతే ఆ ద్రాక్ష ఫలాలు అందిస్తుందో మీ కుటుంబం ద్వారా అనేక మందికి సంతోషము, సమాధానము అందిస్తాడు. ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ నూతన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.